నమస్తే అండి. నమస్తే అమ్మా. మామగారు మీ పేరు? బసవ జగ్గమ్మ అండి. బసవ జగ్గమ్మ. బస్వత బసవ జగ్గమ్మ. బసవ జగ్గమ్మ గారు. మీకు ఇవిడేమవుతారు? చెల్లెలు అవుతుంది. మరి మనమడ పెళ్ళని చెల్లెలు కదండి. మనవడ పిల్లని చెల్లెలు అవుతుందా అంటారా? నాకు తెలీదు. అంటే మీకు తెలియదు కదా. మీరు ఏం క్యాస్ట్ అండి? ఎవరండి మీరు? పోయేళ్ళ రెడ్లు. పోయిదొరలు కదా, రెడ్ల. రెడ్లు కొండరెడ్ల. కొండరెడ్లే. వీళ్ళు కొండరెడ్లు అండి. కొండరెడ్లు. ఇది ఊరు వచ్చేసి సుద్దగొమ్ము, రంపచోడవరం వెళ్లే ఏరియా ఇది. దానికి కొంచెం దగ్గరలోనే ఒక 15 కిలోమీటర్స్ యువతల ఉంటది సుద్దగొమ్ము. వీళ్ళు కొండరెడ్లు అండి. అందరూ ట్రైబల్స్. మనం ట్రైబల్స్ కి ఎక్కువ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆ పక్షంలోనే మేము వచ్చాము. ఇక్కడ 4 వీడియోస్ చేసాం. ఇది మామగారు మాట్లాడతారు, వినండి. చెప్పండి మామగారు. నాకు పిల్లలు లేరు. గట్టిగా మాట్లాడండి. పిల్లలు లేరండి. ఆడపిల్లలు లేరు, మగ పిల్లలు లేరు. మా భర్త అంటే భర్త చనిపోయి, నేను ఒక్కరిదాన్ని. ఇంకా మా తోడ పుట్టినారంతా చెల్లె చనిపోయి, ఆ తల్లికి ఆ తండ్రికి పుట్టిందని నేను ఒక్కదాన్ని ఉన్నాను. మీకు కూతుర్లు కొడుకులు కూడా లేరా? లేరు, లేదు. మాయా. మరి మీ మనవడ కూతురు కొడుక? కొడుకు. అన్నదమ్ముల పిల్లలు మనవడ. ఆయన చూసుకుంటారా మిమ్మల్ని? చూసుకుంటారు. ఈ మామగారికి అయితే వాళ్ళ హస్బెండ్ లేరండి. తర్వాత భర్త లేరు, పిల్లలు లేరు, కొడుకులు లేరు. కొడుకు పుట్టగానే చనిపోయాడంట. ఆడపిల్లలు కూడా లేరు, చనిపోయారు. అంటే చిన్న వయసులోనే. వీటికి చూసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడున్న మనవడు కూడా అన్నదమ్ముల పిల్లల కొడుకు అంట. చాలా అంటే చాలా దూరం. అంటే సొంత కడుపును పుట్టిన వాళ్ళే చూడండి రోజుల్లో వాళ్ళు చూస్తున్నారంటే గొప్ప విషయం. మనవడు భార్య ఈవిడి, మనవరాలు. ఈవిడికి ఎవరు లేరని దగ్గర పెట్టుకొని చూసుకుంటున్నారు. బాగా చూసుకుంటున్నారా? మరి బాగా చూసుకుంటున్నారండి. ఎవరో లేరు అని మరి ఎందుకు అంటున్నారు? మనవడి తప్పుగా బంగారంలో చూసుకుంటుంటే ఏమంటే నా కడుపులో పుట్టినవారు లేదన్నమాట. కడుపును పుట్టిందని చూస్తున్నారా? అసలు తెలుసా మీకు? కాదు, చూడకుండా వెళ్ళండి, మన కండ్ల ముంగడే చూస్తున్నాం కదా. అదేలేండి, అనుభవం అవ్వాలి ఎవరికైనా. అనుభవం అయితే గానీ చెప్పలేం. కడుపును పుట్టిన వాళ్ళు ఉంటే నన్ను చూసేవారు అని అనుకుంటున్నారు. మీరు కడుపును పుట్టిన వాళ్ళే చూడట్లేదు ఇప్పుడు. లేదు. ఏమంటే చనిపోయినప్పుడు తలగొరు పెట్టాకే అదే ఒక్కటి. పున్న లోకాల ఏమంటారు ఏంటండి? తలగొరు పెట్టాలి కొడుకు అంటారు కదా. పున్నాల లోకాలు దక్కాలి అంటారు కదా, అంటారు కదా. ఏదైనా మన తృప్తితోనే ఉంటదండి. లేరు అని బాధపడ్డద్దు. ఉన్నారు కాబట్టేగా చూసుకుంటున్నారు. లేకపోతే ఒక్కరే వండుకొని, ఇందాక ఒక ఆవిడని చూసాం, ఆవిడ ముసలావిడ, మీ వయసే ఉంటారు, పెద్ద ఆవిడ. ఎవ్వరూ లేరు, ఆవిడే వండుకోవాలి, ఆవిడే తినాలి. ఇంత వేడిగా వండుకొని తింటాక కూడా ఆవిడకి ఏంటంటే బాధ. ఎవరు లేరు, ఓపిక లేదు. వండిస్తే ఎవరైనా పల్లెల్లో కంచంలో పెడితే బాగున్ను అని అనుకుంటున్నారు. అలాగేమైంది, రోగం వచ్చేసి ఇలాగైన పరిస్థితిలో ఉన్నారు. అందుకనే చూస్తున్నారు కదా, అంతా భగవంతుడి దయ అనుకోండి. భగవంతుడి దయ. అప్పుడు బాగా జొన్న కూళ్ళు, సామ కూళ్ళు తినబట్టి తింటాకున్నాను. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటది ఏంటి? ఏమని నాకు మరి తెలియదు, మీకే తెలవాలి గాని. మరి అప్పుడు చామా కూళ్ళు 80,000 ఉంటాయి. 80,000 ఉంటాయి మీకు పైన. మీకు అప్పుడు కొండపొడి చేసుకునేవారా మీరు? భూపతిపాలెం కన్నా అప్పుడు కుండపోడ్లే. మాకి కుండపోడ్లే విషయం. సామలు, అరికిలు, జొన్నలు పండించారు, అవే తినేవారా? తినవారా? ఇంత బియ్యం లేదు. ఇంకా ఈ వరి అసలు తెలియదు. పండుగ అంటేనే ఒక కేజీ బియ్యం తెచ్చేవారు మగవారు గొంతులో పెట్టుకోవాలి. పండగకి ఏం పండుగలు చేసేవారు? పప్పు గుత్తాలు, కులాల పండుగలు అలాంటివి చేసేవారు. భూదేవి పండుగలు అవి, భూదేవి పండుగలు. అప్పుడు కొన్ని 1 కేజీ బియ్యం తెచ్చేవారా? భూదేవి పండుగకు ఉమ్మడి మీద వండేస్తులే, అందరి మీద. ఉమ్మడి కుటుంబాల 100 ఇంటి వాళ్ళు అందరూ కలిపి ఒక దగ్గర బియ్యం తండుతురు. మనమిస్తే మొగోళ్ళు వండుతారు. మీ పేరేంటమ్మా? బసవ గంగా భవాని. ఒకే ఇంటి పేరు. ఇప్పుడు మీ ఆయన గారు వీళ్ళ బావగారు మనవడా? మరి కొత్తగా పెళ్ళైందా?
మీ అమ్మగారి ఊరేంటి? వీరవరం మండలం. వైరామవరం తెలుసు. మీ పిల్లల్ని హాస్టల్ వేసావమ్మా? ఎక్కడ హాస్టల్? బాగా చదువుతున్నారా? మీ ఆయన గారు ఏం చేస్తారు? బయట పనులు వెళ్ళడం. ఇల్లు ఇచ్చిందా గవర్నమెంట్? ఇది గవర్నమెంట్ వరకు కట్టినవే. అక్కడ ఇల్లు పోయినాయి, ముంపు వచ్చేసిందని మునిగిపోయినాయని ఇక్కడ ఇచ్చారు, కట్టిచ్చారు. బానే ఉంది ఇల్లు. అందరికి పాడైపోయినాయి కానీ మీకు బానే ఉంది. ఏమో తాతగారు చనిపోయి ఎన్ని ఏళ్ళు అయిందంటండి? అబ్బో ఏమో నాకు తెలియదు ఎన్ని నెలలు ఇవన్నీ సంవత్సరాలు అయ్యాయి. 3 సంవత్సరాలు తెలియదు. అప్పుడు మీ వయసు ఎంత ఉంటది? వయసులోనే ఉన్నారా? వయసు తప్పున్నారే, వయసు తప్పున్నారే అన్నాము. వయసు పెద్ద వయసులోనే చనిపోయారు. చూస్తున్నదా అమ్మాయి? బానే చూస్తున్నదా? చూస్తుంది. చూడలేదా? చూస్తుందండి. చూస్తున్నారా? అన్నం అది పెడతారా? మరి అన్నమే పెడతారు. అన్నమే పెడతారు. టైంకి పెడుతున్నారా అని? అదే టైంకే పెట్టే. కూర అవి వేస్తారా? అన్ని చక్కగా నీటి కూరలు అవి పెడతారా? బాగా చేసుకుంటారా? నీటిగా వండి మరి పెడుతున్నారు కూరలు. నీటిగా వండి మరి పెడుతున్నారు కూరలు. మరి ఇంకేం ఎవరు లేరని ఎందుకు బాధపడుతున్నారు? మరి ఎలాగనే లేనప్పుడు లేదని బాధపడకపోతే ఉన్నారని బాధపడేవాళ్ళ. అంతేలేండి, మనిషి ఆశాజీవి. ఉన్న తృప్తి ఉండదు. ఇప్పుడు మరి ఈ కంటి చూపు కూడా కనపడకున్నది. కళ్ళు పోయినాయా? ఆపరేషన్ కూడా చేయబెట్టుకుంటాను కానీ. చేయించారా? నేనే వెళ్ళి చేయించుకుంటాను. అదే ఎవరు మరి చేతి వారు లేక నేనే అన్ని చేసుకున్నా. పడ్డది చేతి వారు ఉంటే ఒక మచ్చ అక్కడ కొంచెం అక్కడ పడమారి ఒక నెల రోజులున్నా బాగిండు. మొగాడేం చేయగలడు? వెళ్ళండి, ఏదో చూస్తున్నారు కదా, అంతంత మనం దానికి తృప్తి పడాలి అంతే. అమ్మాయి మంచిదే, నిదానంగానే ఉన్నారు. మీ పనులు మీరే చేసుకుంటారండి? ఏంటండి మీ పనులు మీరే చేసుకుంటారా? తిరుగుతారు? కాలుగే జైన నొప్పులు ఒకటి కదండి, కాళ్ళు సల్పులు నొప్పులు. మాట్లాడండి. మాట్లాడండి. ఎలా మా నాన్నమ్మ చూసినట్టు చూద్దాం. ఉన్నాను అంటే చెల్ల చెప్పేస్తే నీకు అక్కడంతే ఏటి కొనుబడి లేకుండా ఉండి ఇక్కడ ప్రతిది కొనుక్కోవడం మాట్లాడింది. అక్కడ పండించుకునేవారు. నీళ్లు కొనుక్కోవడమే, కూరగాయలు కొనుక్కోవడమే, పుల్లలు కొనుక్కోవడమే, అన్ని కొనుబడులు అవుతున్నాయి. మరి ఏమనుకున్నారు? అలా తగలండి ఈ రోజులు నీళ్లు కూడా కొనుక్కుంటున్నాం. అలా వచ్చింది బతుకు. అక్కడ 2 కాలువలు చక్కగా ఉండేది. ఏట్లో తెచ్చుకునేవారండి మీరు చక్కగా? మంచినీళ్ళు ఏట్లో ముంచుకునేవారు. కొండేరు చెలుమ తీసుకొని దోంకులతోటి తోడుకొని తెచ్చుకునేవారు. దోకులతో. మీ చిన్నటి విషయాలు చెప్పండి. స్నేహితురాళ్ళు ఉన్నారా? ఫ్రెండ్స్ స్నేహితురాళ్ళు ఉన్నారా? చిన్నప్పుడు స్నేహంగా ఉంటారు కదా, అలా అంటే విషయాలు చెప్పు. జతగత్తెలు అంట. నాకు జత లేదండి. గొడ్ల కాపుకు వెళ్తే గొడ్ల కాపుకి వెళ్ళేవారా? మీ సొంతవేనా గొడ్లు? మా సొంతవే. మా అమ్మ బియ్యాన్ని లేకపోతే గుడ్ల వెళ్ళేదాకా జొన్న ఒక వాయి దంపు పొద్దుపోయి బియ్యాన్ని లేదంటే గుడ్ల వెళ్ళేదాకా వాయి దంపి మరి గుడ్లకు పోయిద్దన్నాను. ఒక వాయి దంపేవారు. దంపి ఏంటి? జొన్నలే దంపి తర్వాత గొడ్లు ఇప్పేవారు. గొడ్లకి వెళ్ళేవారు, చేసేవారు. మరి అప్పటికప్పుడు వారం మా అమ్మ మా నాన్నగారు కంటే కొండపొడి నుంచి వచ్చి మరి అప్పుడు ఎవరు చేయగలరు. అలా చేసిద్దన్నాను. సాయంకాలం గుడ్ల కట్టు వేసుకొని చోళ్ళు విసిరిద్దన్నాను. వంటలు వండిందా మళ్ళీ చోళ్ళు దంచేవారా? తిరగలి కడ విసిరాడా అంబాడికి పొద్దుటి తిరగలి ఒక్కొక్క తిప్పల. అప్పుడు చిన్నప్పుడు అప్పుడు స్ట్రాంగ్ ఏంటి పిల్లి గాని మీరు గాని. మీకు ఊరికూడు తెలియదు అన్నారు కదా, మీరు ఇవే తినేవారా? సామలు, జొన్నలు, అరికెలు ఏవి ఎక్కువ తినేవారు? ఈ జొన్న కూడు, కొర్ర కూడు, బొంత కూడు బాగా. జొన్న కూడు, కొర్రకూడు, బొంతకూడు. గంట కూడు సరగా లేదు. బొంతకూడు అంటే నాకు తెలీదు. నల్లగా ఉంటుంది అది. అది
ఈ వరి బియ్యం కలిపితేనే అన్నం రూపు ఉంటుంది, కానీ వరి బియ్యం కలపకపోతే నల్లగా ఉంటుంది. తినబుద్ధి పెట్టాది. ఇంకా బాగుంటదండి, రుచిగా ఉంటదా? బాగా ఉంటుంది, రుచే రుచిగా ఉంటది. అవి మీరే పండించుకునేవారు? మేమే పండించుకుంటావరా. ఇప్పుడు మరి ఆ తిండ్లు తిని మరి ఇప్పుడు దాకున్నాను. ఈ పిల్లోడి తిండ్లు అంటే ఎప్పుడో చచ్చిపోతున్నాం. ఇప్పుడు తిరిగి అయిపోయేవారు. ఎప్పుడు నడుము నొప్పులు, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మాకు. మా నాకు ఇవ్వంత ఇవ్వే రతులే తెలపడమే. అవును, మీరు ఇప్పుడు 85 ఏళ్ళు ఉంటాయి, ఇంకా ఇప్పుడు నొప్పులు వస్తున్నాయంటే పర్వాలా, బానే అంతా చేసుకుంటున్నారు, మీ పని మీరు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మంచం మీదే దిగట్లా, అన్ని మంచం మీదే. మీ ముక్కు పుడక బాగుందండి. మంచం మీద బంగారందేనా? బంగారం కాదండి, బంగారం అంటే నేను తీసేసుకుంటానని బంగారం కాదని చెప్తున్నారేమో. కాదండి, అదేలా మీకు బంగారం అంటే తీసుకుంటారా? ఏమంటే చూడడానికి చూస్తారు కాక ఒకరు పట్టుకుపోరు కదా. ఏమో తీసుకెళ్ళిపోతానేమో, నాకు నచ్చితే తీసుకెళ్ళిపోతాను. ఇచ్చేస్తారా? మీరు మీకు పెట్టుకుంటారు ఇలా. నాకు ముక్కు పుడకంటే పిచ్చి, ఆ పిచ్చి పోక నాకు ఇష్టమని మా చిన్న కూతురు కుట్టించాం. ఏదో దానిలో ఆయన చూసుకుంటాను. ఇది మన అమ్మాయే, మా అమ్మాయి, మన అమ్మాయే, అమ్మాయే, మన అమ్మాయే. అరే భలే కలిసిపోతున్నారు. నేను ముక్కు పుడక తీసుకుంటానండి ఈసారి వచ్చినప్పుడు. కొద్దిగా చేలా లూజ్ చేసి పెట్టచ్చండి. ఆ పాప మరి ఆ పాప నా మేనగాళ్ళు. నేను కూడా బాగున్నారా పిల్లలు? బాగున్నారు. ఉద్యోగాలు వచ్చిన వరకు ఇవ్వాలి, జాబులు చేసే వరకు చేసే ఇంకా. అందుకే ఇంత ఘోరాలు జరుగుతున్నాయండి బయట, మీకు తెలియట్లే అంటున్నా. ఇంత ఘోరాలు అది వింటేనే ఒళ్ళు జలదరించేస్తుంది. ఆడపిల్లల మీద అత్యాచారాలు, నెల పిల్ల లేదు, చిన్నపిల్ల లేదు, 5 ఏళ్ళ పిల్ల, గేది లేదు, దూడ లేదు, మొసలిది లేదు, మొతక లేదు, అందరి మీద అత్యాచారాలే. చాలా ఇప్పుడు మన కాలం కూడా బాగుండేది. విలువలతో బతికేవారు కాదు. వరుసల మడితోటి మాట్లాడాక భయ్యా. అవును, మగవర్రన్న ఆడవర్రన్న వరుస దానికి మీద వావి వరుసలు లేవులేండి. వయసు చిన్న పెద్ద కూడా లేదు, అంతా అంతరించిపోద్దేమో మరి భూమి. భూమికని ఇలా తయారైంది, తగలడ్డారు తల్లిదండ్రుల పెంపక లోపం. మనకి దేవుడే బిడ్డ ఎత్తి ఆ బిడ్డకు పెంచుకుంటాం కాక ఆడపిల్ల అన్నారు. మనమే ఏం చేసుకోవాలి. ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు, ఎవరైనా ఒకటే. ఒక రోజుల్లో మగపిల్లడు ఏం ముద్రించాడు, ఆడపిల్ల ఏం తీసేది. ఎవరైనా అలాగే ఉన్నారు. చూసే వాళ్ళు చూస్తున్నారు, చూడలేని వాళ్ళు చూడట్లా. అదే కదా ఇప్పుడు బాధ మీకు. లేరని మరి ఇప్పుడు అదే వచ్చింది బాధ. చెప్పినట్టు అసలుకి లేరు. ఫోన్లే, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు. మీ పనే బెటర్. ఎందుకు వీళ్ళు చూస్తున్నారు కదా, అసలు ఎందుకు చూడాలి మిమ్మల్ని? ఏం వరుసని అసలు ఎలా వీళ్ళ ఆయన అసలు ఎలాగా మీకు మనవడవుతాడు? దగ్గరకు చెప్పు, బంధుత్వం ఎలాగా అడుగుతున్నారు వీరైనా. మరి బావగారు, మాకు బావగారు ఉండేది మా ఆయనకి, అన్నగారు, పెద్దన్నగారు. అవును, మీ వాళ్ళ మనవడే కాదు అబ్బాయి. మా బావగారు ఉంటే మా ఆయన తమ్ముడు, మా బావగారు కొడుకు, నా పుట్టిన వాడు మనమాడు బావగారు. అదే అర్థమైంది, మీ బావగారు మనవడు. ఆయన మిమ్మల్ని చూసుకుంటున్నాడంటే బావగారికి మనవడు కాదు, బావగారు కొడుకు మనవడు. చాలా బేరకే పీసుంది. అయినా మిమ్మల్ని చూసుకుంటున్నాడంటే మా ఇంటోళ్ళు, మా ఇంటి పెరటోళ్ళు, మా చిన్న ఆయనమ్మ, మా పెద్ద ఆయనమ్మ అని అబ్బాయికి అభిమానం ఉంది. సొంత తల్లిని చూడలేదండి బాబు, మీరు చెప్తే నమ్మరు. ఇంకా మీలోనే ట్రైబల్స్ అవనివ్వండి, చిన్న కులాలు అవనివ్వండి, వాళ్ళే కుటుంబాన్ని కలుపుకుంటున్నాయి, ఉమ్మడుకుంటున్నారు. వాళ్ళు కొట్టుకోకుండా ఐకమత్యంగా మెలుగుతున్నారు. పెద్ద కుటుంబాలు చీలిపోయినాయి ఎప్పుడో. పెద్ద కుటుంబాలు కాదు, పెద్ద కులాలు చారనివ్వట్లా. వాళ్ళే ఆడు బండి కొన్నాడంటే ఇటు కారు కొంటాడు, ఇటు టీవీ కొన్నాడంటే ఆడు ఏసీ కొంటాడు. ఒకరికొకరు వాళ్ళ అమ్మాయి చదువుతుందంటే ఈడికి కుళ్ళి, వీళ్ళ అబ్బాయి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళకి కుళ్ళి. అది నిజమే. ఎవరి కాలు ఒక ఫంక్షన్ అయినా రావట్లా. చెప్పుకున్నా ఫంక్షన్ అంటే కార్యక్రమాలు, కథా కార్యక్రమాలైనా ఎవరు చెప్పినా రావట్లా. నేను ఎందుకు వెళ్ళాలి, ఆడు మొన్న నేను బయటకు వెళ్ళినప్పుడు నన్ను పలకరించలా, ఏరుగా చూసి వెళ్ళిపోయాడు, నాకేం తక్కువ, నేను ఇంకా వారగా చూస్తా అంటున్నాడు. అలాగా కుటుంబాలు కలవట్లేదండి. పెద్ద కులాల్లో ఐకమత్యం పోయింది, మీ దగ్గరే ఉంది. అందుకనే ఆ అబ్బాయి ఎక్కడో బేరకే పీస్ అయినా అంటే మీ ఇంటోళ్లే, కానీ కొంచెం చాలా దూరం అయినా కూడా చూసుకుంటున్నాడు. ఎవరో లేరండి అలా.
ఇంకా సంతోషించాలి మీరు. ఇందుకే మీరేం చదువుకున్నారు? అప్పుడు చెప్తాను దూడలు కాక అప్పుడు చదువులే సంగటాలు లేదు ఉండి బళ్ళు తెంచుగా మరి దూడలకు వెళ్ళవద్దా లైట్ బాడు కూడా చెప్తావారు కానీ ఇంకా పగలేడు రాత్రి బళ్ళు ఉండేవి కదండి అప్పుడు. మరి ఇలాంటి నేలలు కూడా రాజవరం దీని మీద రాసిచ్చేవారా? ఈ నేలల మీద అక్షరాలు దిద్దిచ్చేవారా? అంతకు అది కూడా ఇంకా పగలేడు దూడలు నింపట తిరిగి మరి ఇంకా నేను చదవలేనండి నా పేరు తీసివేయండి అని మెట్టర్ గారికి కాదండి ఇంకా పొద్దు బడికి రాకుండా వాళ్ళకి రాత్రి బడికి రామంటున్నారు ఇంకా నేను పగలేడు దూడల వెంట తిరిగి మరి నేను కూకొని చదవలేను నా పేరు తీసివేయండి అంటుని పగలంతా దోళ్లు కాసుకుంటూ గొడ్లు కాసుకుంటూ అలసిపోయి రాత్రి చదవలేక నా పేరు తీసేయండి అన్నారు అంటుని ఊర్లో వాళ్ళు ఆడపిల్లలు చదివేవారండి అప్పట్లో? మగపిల్లలేనా? పెద్ద వరకు కూడా అంతే పాపాలు వారంతా చదివేవారు 10వ తరగతి వరకు చదివేవారు. ఏదైనా ఒక్క గురువు అంటే ఏదైనా వస్తుడు 2-3 పనులు కూడా అక్షరాలు లేటి. అవునండి, ఉండవు జ్ఞాపకం అన్నది ఉండాలి. ఒక పని మీద ఏకాగ్రత అన్నది సాధించగలం. అన్ని పనుల మీద అన్నది మీరన్నట్టు చేయలేం. శరీరం కూడా సహకరించదు, అలసిపోతాం. చాలా మట్టికి లైఫ్ ఈడ్చుకొచ్చారు, ఎంజాయ్ చేశారు. పెద్ద వయసు అయిపోయింది, ఇంక బాధపడకండి. ఉన్నంతకాలం చక్కగా హ్యాపీగా ఉండండి. ఈ చుట్టుపక్కల సిటీల్లో అయితే తలుపులు వేసుకొని ఉండటమే, జైల్లో పెట్టినట్టే ఉంటారు. వాళ్ళు టీవీ చూడబుద్ది వాళ్ళకి చూసి చూసి టీవీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోన్లు పట్టుకున్నారు, ఆ ఫోన్ కూడా అయిపోయింది. పడుకుంటున్నారు, పడుకొని ఆరోగ్యం పాడైపోతుంది. సిటీల్లో పిలిచేవాళ్ళు లేరు. కళ్ళు తిరిగి పడిపోయినా, గుండెపోటు వచ్చినా, కాలు ఇరిగిపోయినా, మీరు పెద్ద పెద్ద కేకలు వేసినా ఎవరో పట్టించుకోరు. ఎందుకంటే ఇందమ్మంటే అందమ్మంటారు, అంతే కదా. అంతే, మీరు పలకరిచ్చారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడారు కాసేపు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక చోట చేరుతున్నారు, కష్టం సుఖం పంచుకుంటున్నారు. ఆ పరిస్థితి లేదు, మీకుంది. సరదాగా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఉన్నంతలో ఇంక బాధపడద్దు ఎవరు లేరని, హాయిగా ఉండండి. పల్లెటూరులో పడడం అదృష్టం మీకు. సరే మామగారు, మేము వెళ్తాం. ఇంకా ఇది తీసుకోండి. ఇదిగోండి. ఏమండే అమ్మాయి వేళ ఏమండింది మీ మనవరాలు వేళ? కూర ఏమండింది మనవరాలు? పొద్దుట పచ్చకూర అండి. పచ్చకూర అంటే గురువు కూర. అది పప్పుల్లో వేసుకుంటారా అవేనమ్మా? ఉట్టిగా ఉడకబెట్టి తాలింపు వేసేస్తారా? అదే దొడ్లోదేనా? కోసేసి చక్కగా క్లీన్ చేసి అంటే ఫ్రై చేసేస్తారా? వేపుడు పప్పులు వేసుకోవడమే తెలుసు. ఉడకబెట్టి తాలింపు పెట్టేశారా? చారు ఏదైనా పెట్టుకుంటారా? చూడండి, చూడమ్మ, ఇందులో అన్నం పెట్టు, రోజు మమ్మల్ని దచ్చుకుంటారు. గిన్నె బాగున్నది, చీర బాగున్నది, దేనికుంటా దానికి ఇలాంటి బాగు నలిగింది 4 కనపడదు కదండి. ఇది సిల్క్ కదా, మరి ఎంత నలిగినా మళ్ళీ ఇలా వచ్చారు. కాటన్ చీర అయితే మీరు గంజి పెట్టి అట్లాగి ఇటు పీకి ఆరేయాల రోడ్డు మీద. నేను రాబాలేదుగా, నేను ఇప్పుడు లేదు, అప్పుడు గంజులు పెట్టారా. నేను అందుకనే తెచ్చా, మీరు దేగుతారనే. బాగా తేగండి, తెల్లగొస్తుంది. అప్పుడు 35 కేజీలు రాసినట్టున్నారు. మీకు 10 వస్తాయమ్మా పిల్లలకి? అందరికి పిల్లలు 3, మీకు 25 వస్తాయి. మీకు బియ్యం కరగలేదు. మీకేంటంటే బంధువులు కాదు, ఇప్పుడు కడుపుని పుట్టిన పిల్లలు కావాలి. ఆ బెంగే ఉంది. మీరు చెప్పినట్టు అదే బెంగ. ఆ బెంగ ఉందంటే మీరు బయట న్యూస్ పెట్టమ్మా, రోజు వార్తలు పెట్టి కడుపుని పుట్టిన వాళ్ళు ఎంతమంది చెప్తున్నారో తెలుసు. చూడండి, రోజు కడుపుని పుట్టిన వాళ్ళు ఎంతమంది చెప్తున్నారో, ఎంతమంది వదిలేసి కనబట్టే కదా. కళ్ళజోడు తీసుకురామా వచ్చినప్పుడు? తీసుకురండి. అలా తీసుకొస్తాను. కళ్ళజోడు పెట్టుకొని చూడండి, ఇప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ సరే కళ్ళజోడు తీసుకొస్తాను. ఇవ్వండి, ఈ సన్నవే అప్పుడప్పుడు వండుతారు మీ మనవరాలు, తినండి. కోట బియ్యమే కదా? కోట బియ్యమే. సరే, గిన్నె బాగుంది కదా, ఆ గిన్నెలో కూడా నీచుకో 2 పెట్టమ్మా ఈసారి ఆవిడకి మట్టిగా తింటారు. ఈ ముక్కుపుడకు మాత్రం మళ్ళీ వచ్చినప్పుడు నాకు ఇచ్చేయాలి. మరి వస్తప్పుడు ఒక జోడు తేవాలి. కళ్ళజోడుదానా? కళ్ళజోడు, కాళ్ళకి జోడులు. కాళ్ళకి జోడులు తెస్తా. కళ్ళజోడు కావాలంటే మీ చూపు మీరు వచ్చి టెస్ట్ చేస్తే గానీ మీ మస్క్ బట్టి ఎంతవరకు ఐ పవర్ ఉంది, కన్ను పవర్, దాన్ని బట్టి జోడేస్తాడు. కాళ్ళకి జోడు తీసుకొస్తాను ఆవిడకి మీకు మళ్ళీ సారి వచ్చినప్పుడు. ఉంటాను. మంచిది.
బాయ్ అండి.